మంచితనాన్ని సూపర్ స్టార్ మళ్ళీ చాటుకున్నారు. తమిళనాడు దేవుడు. ఈ మాటలు వింటుంటే మీకేమనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు #you. దిస్ ఇస్ కార్తిక్. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ సూపర్ స్టార్ రజనీకాంత్. మంచితనాన్ని మళ్ళీ చాటుకున్న సూపర్ స్టార్, తమిళనాడుకి ఆయనే దేవుడు. ఈ మాటలు వింటుంటే ఒక అందుకు ఇది చిన్నప్పుడు నేను విన్నప్పుడు, ఆయన ఇన్నోవా కార్లో ఆటోల్లోనే తిరుగుతారు, ఆయన తమిళనాడులో ఎవరు ఏం అడిగినా అలా ఒక చేత్తో ఇలా కర్ణుడిలాగా దానం చేసేసి మళ్ళీ దాని గురించి ఆలోచించరంటే నిజంగా తమిళనాడులో హీఈస్ అ సూపర్ స్టార్, హీఈస్ అ రియల్ సూపర్ స్టార్ అని నాకైతే అనిపించేది. ఇప్పుడు కూడా ఈ రీసెంట్ టైమ్స్లో మనకు అటువంటి అంటే ఆయన ఓల్డ్ అవుతూ వస్తున్నారు అండ్ సినిమాలు కూడా చేస్తున్నారు. ఆయన చేసే సాయాలు ఎన్నో తమిళనాడు వాళ్ళకి తెలుసు, కానీ ఇప్పుడు ఇండియా మొత్తం వినిపిస్తోంది. ఏదైతే మనం ఇప్పుడు మాట్లాడుకోవాలనుకుంటున్నామో ద టాపిక్ ఈజ్ అబౌట్ ఫ్రంట్ లైన్ వర్కర్ పద్మ గారు. ఈవిడ ఎవరైతే ఉన్నారో పద్మ గారు, ఈవిడ ఫ్రంట్ లైన్ వర్కర్. సో మున్సిపల్ వర్కర్ ఆవిడ. సో ఆవిడికి బంగారం దొరికింది ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో రోడ్ ఏదైనా మున్సిపల్లో. సో ఆవిడ అది ఏమాత్రం నాది కాదు, ఇది వేరే వాళ్ళదా అని ఆశించకుండా, తనకి స్వార్థంగా ఆలోచించకుండా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. దీని గురించి నెట్టింట వైరల్ అవుతోంది. ఈ టాపిక్ గురించి నిజంగా ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఇలా కూడా ఉంటున్నారా, ఈ రోజుల్లో ఇంత మంచిగా బిహేవ్ చేస్తున్నారా అని చెప్పేసి క్వశ్చన్ మార్క్తో రేజ్ అవడంతో పాటు వీళ్ళని కూడా నమ్మచ్చు, మనకు అందరినీ మనం నెగిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచించకూడదనే ఒక పాయింట్ కూడా మనకైతే తెలుస్తోంది దీని ద్వారా. సో కుడోస్ టు పద్మ గారు, రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి, మీరు చాలా బాగా మంచి పని చేశారు. సో ఇటువంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు కూడా మన భూమి మీద ఇంకా ఎగ్జిస్ట్ అయి ఉన్నారు. సో అందరినీ నమ్మాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పుడు టాపిక్ విషయానికి వస్తే, ఈవిడ అలా బంగారం ఏదైతే పోలీస్ స్టేషన్ హ్యాండ్ ఓవర్ చేశారో అది చూసి చాలా మంది సెలబ్రిటీస్, చాలా మంది వ్యక్తులు, కామన్ ఆడియన్స్, కామన్ అనాలిసిస్ వీళ్ళందరూ రియాక్ట్ అవుతున్నారు, ఈవిడ్ని అప్రిషియేట్ చేస్తూ, ప్రైజ్ చేస్తూ. సో అలాగే మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కూడా రియాక్ట్ అయ్యారు. అండ్ ఆయన చెప్పిన థింగ్ ఏంటంటే, నెలకి 10,000 నా సైడ్ నుంచి నీకైతే ఇస్తానమ్మా, దాంతోపాటు నీకు ఒక తులం బంగారం నేను నా సైడ్ నుంచి మీకు గిఫ్ట్ ఇస్తున్నాను అని చెప్పి ఆవిడ్ని ఇలా హత్తుకి చేర్చుకొని ఆవిడ్ని దగ్గర తీసుకొని నేను విన్నాను అన్నట్టు డైలాగ్ చెప్పడం అయితే జరిగింది. అంటే సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే ఓన్లీ సినిమా వరకే, రీల్ కాదు, హీఈస్ అ రియల్ సూపర్ స్టార్ అని చాటి చెప్పినట్టే ఉంది ఈ న్యూస్, నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఆయనకు అవసరం లేదండి, హీఈస్ సూపర్ స్టార్. అంటే సినిమాలు చేసామా, మన డబ్బులు మనం సంపాదించుకున్నామా, వెళ్ళిపోయామా అన్నట్టు ఉండాలి, కానీ ఆయనకి ఎందుకండి ఇవన్నీ. కానీ ఆయన ఆలోచించి అలా ఒక తమిళనాడులో ఎక్కడో మున్సిపల్ కార్పొరేషన్లో వర్క్ చేసే ఒక ఆమె అలా డొనేట్ చేసిందని తెలుసుకొని ఆవిడ ఇంటికి పిలిచి భోజనం కూడా పెట్టి ఆవిడని హత్తుకు చేర్చుకొని, నీకు నెల నేను 10,000 ఇస్తాను నా సైడ్ నుంచి, నీకు ఇచ్చే బహుమతి అనుకో, నెల 10,000, దాంతోపాటు బంగారం, తులం బంగారం అయితే ఇవ్వడం జరిగింది. నిజంగా తలైవా గారు ఈజ్ అ బంగారం, దట్ ఈస్ తలైవా అని చెప్పేసి మనం అనుకోవచ్చు. దీనికి టైటిల్ అందుకే, దట్ ఈస్ తలైవా, దట్ ఈస్ సూపర్ స్టార్. సో తమిళనాడు పీపుల్ ఇప్పటికీ ఆయన ఒక దేవుళ్ళ కొలుస్తారంటే ఏంటో అనుకున్నాను. ఇలాంటివి చూస్తుంటే అది 100% నిజమే. సో తలైవా విల్ రిమైన్ ఫర్ ఎవర్ యాజ్ అ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఇన్ రియల్. సో ఇదైతే నేను కంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీకేమనిపించింది ఇలా తలైవా గారిని, అంటే ఇలా సూపర్ స్టార్ గారి వ్యక్తిత్వం కానీ ఆయన మంచితనం గురించి మీరేమనుకుంటున్నారు? మీ యొక్క ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయా? మీ చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉంటే కింద అయితే కమెంట్ చేయండి, నేను 100% చూస్తాను. అండ్ మీ సైడ్ నుంచి మీ వీడియోకి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ చేయండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ #you. దిస్ ఇస్ కార్తిక్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.